దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథ ధ్యానాంశములండి. ఈ దిన ధ్యానాంశము పునరుద్ధరణ మరియు పునఃప్రదానము. 2వ అధ్యాయము, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14-23 వచనములండి. మొదటిగా ఆహ్వానము మరియు ప్రత్యుత్తరము. 2వ అధ్యాయం 14-15 వచనములండి. ఇశ్రాయేలీయులను దేవుడు తిరిగి రప్పించి వారికి ప్రేమతో మరలా ద్రాక్షారసమును ఆకోరు లోయను నిరీక్షణాస్పదముగా చేయుదనని వాగ్దానం చేయుచున్నారండి. దేవుడు వారిని అరణ్యములోనికి తీసుకుని వచ్చేదననుటలో అక్కడ వారు విగ్రహారాధన వైపు ఆకర్షింపబడుటకు అవకాశం ఉండదు కదండి. మరియు వారితో మాట్లాడుటకు సరి అయిన ప్రదేశము అరణ్య ప్రదేశము. శ్రమలకు చిహ్నమైన ఆకోరు లోయ అనుభవం నుండి వారిని నిరీక్షణ గల స్థితికి తెచ్చుటకు దేవుడు వాగ్దానం చేస్తున్నారండి. ఆకోరు లోయ ఆకాను చేసిన పాపమునకు పొందిన శ్రమ, శిక్ష, మరణమునకు సూచనండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ప్రకారము. రెండవదిగా శుద్ధీకరణ మరియు పునఃప్రధానము. 2వ అధ్యాయం 16-20 వచనములండి. అజ్ఞానముతో విగ్రహారాధన వైపు మరలి అపవిత్రమైన ఇశ్రాయేలీలను దేవుడు శుద్ధీకరించి ప్రేమతో చేర్చుకొని తిరిగి ప్రధానము చేసుకొనదనని, దేవునితో విడదీయరాని సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ఆదేశించుచున్నారండి. దానికి వారు విగ్రహారాధన నుండి శుద్ధీకరింపబడాల. దేవుడు తన నీతి, న్యాయము, ప్రేమ, దయలను బట్టి పతితులను సహితం బాగు చేసి పవిత్రతను ప్రసాదిస్తారండి. దేవుడు పునఃప్రధానము చేటులో గల ఉద్దేశము పాత వాటిని కొట్టివేసి ఇశ్రాయేలీలతో నూతన పవిత్ర బంధములను ఏర్పరచుకొనవలనని తలంచుచున్నారండి అని ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31-34 వచనములలో తెలియచేస్తున్నారండి. దేవుడు దయాదాక్షిణ్యములు చూపుట ద్వారా ఇశ్రాయేలీలతో పునఃప్రదానము చేసుకొనును. దేవుని సమీపించుటకు యోగ్యత లేని వారి ఎడల దేవుడు దయాదాక్షిణ్యములు చూపి తానే దగ్గరకు చేర్చుకొనునండి. అది దేవుని యొక్క అపారమైన ప్రేమ. మూడవదిగా జాలి మరియు దీవెన. 2వ అధ్యాయము హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 21-23 వచనములలో దేవుడు ఇశ్రాయేలీలను తన జనముగా చేసుకుని వారికి దేవుడుగా ఉండి ఆశీర్వదించెదనని వాగ్దానం చేయుచున్నారండి. తెగిపోయిన సంబంధమును తిరిగి పునరుద్ధరించి వారిని దీవించును. వారి మనవి ఆలకించి వారిని ఫలభరితం గావించెదనని వాగ్దానం చేయుచున్నారండి. హోషేయ గ్రంథం 3వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయము 1-5 వచనములలో వ్యభిచారిణి అయిన భార్య విమోచన అండి హోషేయకు. ఈ అధ్యాయము ఇశ్రాయేలీయుల అపవిత్రతను జ్ఞాపకము చేయుచు వారు దేవుని యొద్దకు వచ్చి పొందిన విమోచనను జ్ఞాపకము చేయుచున్నారండి. ఇదంతా కూడా హోషేయ గ్రంథం అంతా కూడా ఉపమాన అలంకారముగా ఉందని మనము గుర్తించాలండి. ఈ అధ్యాయము ఇశ్రాయేలీయులు చెరకు పోవుటను మరలా తిరిగి వచ్చుటను ప్రవచనాత్మకంగా తెలుపుచున్నదండి. అన్యుల దేశంలో ఇశ్రాయేలీయులు పవిత్రీకరణ అనుభవమునకు రావాలండి. దేవుడు వారి ఎడల ఇప్పటికీ ప్రేమ కలిగి ఉండి వారిని తిరిగి తన ఎత్తుకు చేర్చుకున్నటకు ఇష్టపడుచున్నారు. అదే విధముగా ప్రేమ, క్షమాగుణములను వ్యభిచారిణి అయిన గోమెరు విషయములో వ్యక్తపరచమని హోషేయను దేవుడు ఆదేశించుచున్నాడండి. వ్యభిచారమును బట్టి హోషేయ భార్య అయిన గోమెరుకు విడాకులిచ్చే హక్కు కలిగి ఉన్నను ఆమెను తిరిగి చేర్చుకొని ప్రేమించుమని ప్రవక్త అయిన హోషేయను ఆదేశిస్తున్నారండి దేవుడు. హోషేయ భార్య అయిన గోమెరు కొంతకాలము తన సొంత చిత్తమునకు తానే పోయే అవకాశం ఉన్నది. తనని తాను పోషించుకొనుటకు తనను తాను బానిసగానైనా అమ్ముకొనవలసి ఉన్నదండి, లేదా మరొక పురుషుని చేరవలసి ఉన్నది. ఈ 2 విషయములలో ఏదైనాను హోషేయ ఆమెను వెల ఇచ్చి విడిపించుకోవలసి ఉన్నదేనండి. గోమెరు అనగా హోషేయ భార్య ఎవరికి విలువైనది కాదు. హోషేయకు తప్ప ఎవరికి పనికిరాని స్థితిలో ఉన్నదండి గోమెరు. అయినను దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించినట్లు ప్రవక్త గోమెరును ప్రేమించవలసి ఉందండి భార్యను. ఈ సంఘటన తర్వాత గోమెరు అనగా హోషేయ భార్య అయిన గోమెరు ప్రస్తావన మరలా ఈ గ్రంథంలో ఎక్కడ కనిపించదండి. దేవుడు ఉత్తర దేశంలో ఎలాంటి సంబంధం కలిగి ఉండవలనని కోరుకొనుచున్నాడో
ఈ విషయము తెలుపుతుందండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 6 వచనం 15 వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను రాజు లేకుండా, అధిపతి లేక, బలులర్పించ వీలు లేకుండా చేయునండి. 4వ వచనం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. వారిని విగ్రహారాధనకు దూరం చేస్తారండి. ఉత్తర దేశము దావీదునకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి యెరోబామును రాజుగా ఎన్నుకున్నదండి. 4వ వచనము 4 నుంచి 5 వచనములలో. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారం కూడా వారి తిరుగుబాటు రాజకీయ మరియు మతపరమైందండి. దావీదు వారికి రాజుగా విచారణ చేస్తారండి అని 5వ వచనంలో కనిపిస్తుంది. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అని తెలుపటలో మెస్సియానొద్ద విచారణ చేయుదురని గ్రహించాలండి. మెస్సియా పాలనను సూచిస్తుందండి. సకల ప్రజలు ఆయన పాలనలో ఆయనొద్ద విచారణ చేయవలసి ఉన్నదండి. ఇదంతా ఉపమాన అలంకారముగా ఉన్నది కదా. అటు రీతిగా మెస్సియా కూడా ఇక్కడ రాబో యేసుక్రీస్తు ప్రవచన నెరవేర్పుగా ఉందండి. ఇక్కడ కూడా ఈ యొక్క దేవుడు వారిని క్షమించి పాపములకు ఈ లోక ఆకర్షణకు లోనైన ఇశ్రాయేలీయులకు దేవుడు మరలా తిరిగి వారిని ఆశీర్వదిస్తానని, వారిని విచారణ చేసి వారిని ఆశీర్వదిస్తానని, మరి మెస్సియాగా వచ్చినప్పుడు వారికి క్షమాపణ కలుగుతుందని, యేసుక్రీస్తే వారిని పరిపాలిస్తారని తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.